నమస్తే, వెల్కమ్ టు జై తెలంగాణ స్పెషల్ డిబేట్. గత కొన్ని రోజులుగా లగచర్ల ఇన్సిడెంట్ అనేది తెలంగాణలో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ఏమేం జరిగింది, ఇప్పటివరకు ఏం జరుగుతోంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి ఈ ఘటనతో అటు సర్కారు చేతులు కాల్చుకున్నంత పని అయిందా, ఇప్పుడు ఇక ఆకులు పట్టుకునే పనిలో పడిందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏది అనేది కన్ఫ్యూజన్ అని చెప్పాలి. సడన్గా సర్కార్ లగచర్ల భూముల సేకరణ నోటిఫికేషన్ను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, అక్కడ కడుతుంది ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అని కాంగ్రెస్ సర్కార్ ఎందుకు టోన్ చేంజ్ చేసింది, తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఈ ప్రశ్నలన్నీ హాట్ టాపిక్గా అయ్యాయని చెప్పాలి. మరోవైపు లగచర్ల భూముల విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేయడం తమ పోరాట ఫలితమేనని కారు పార్టీ ఖాతాలో వేసుకుంటుంది. ఇక లగచర్ల విషయంలో రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గడానికి అసలు కారణాలు ఏంటి, లగచర్ల ఇష్యూను అస్త్రంగా మార్చుకుని విజయాన్ని సాధించామనుకుంటున్న బీఆర్ఎస్ ఇక ప్రభుత్వంపై రెచ్చిపోవడానికి సిద్ధంగా ఉందా, ఏం జరుగుతోంది, లగచర్ల ఇన్సిడెంట్కి సంబంధించి ఎవరు ఇక్కడ ముందుకెళ్లారు, ఎవరు వెనక్కి తగ్గారు, ముందున్న టోన్కి ఇప్పుడు మారుస్తున్న స్వరానికి కొత్త నోటిఫికేషన్ ఇస్తారని ప్రభుత్వం అనడానికి ఏంటి ప్రధాన కారణం? ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి అటు కాంగ్రెస్ సీనియర్ అఫీషియల్ స్పోక్ పర్సన్ మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయ్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. మృత్యుంజయ్ గారు నమస్తే అండి. లాంగ్ టైం సార్, ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ ఇప్పుడు లగచర్ల ఇష్యూ అనేది ఎంత పెద్ద సెన్సేషన్ అయింది అనేది మనం చూసాము. వెళ్ళింది ఒకదానికి, అక్కడ జరిగిన ఘటన ఇప్పటికీ కూడా దాని గురించి కంటిన్యూ అవుతూనే ఉంది. మరి ప్రభుత్వము ఈ అంశానికి సంబంధించి ముందు ఆలోచన లేకుండా ముందడుగు వేసిందా, రాజకీయ అస్త్రంగా ఇది అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేకపోయిందా, ఇప్పుడు వెనక్కి తగ్గడానికి కారణం ఏంటి అసలు? వెనక్కి తగ్గుడు ముందుకు పోవడం అనేది కాదమ్మా. అక్కడ ఫార్మాసిటీ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అది అది కరెక్టే. అది అప్పుడు వాళ్ళు తీసుకుందామని అనుకున్నారు. దాంట్లో నుంచి ప్రజల వ్యతిరేకత కానీ ప్రజలు దానికి సిద్ధంగా లేకపోవడం, దాని కొరకు మేము భూమి ఇవ్వడం అని చెప్పిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటనలు అది ప్రజలేదో తిరగబడ్డరు లేకపోతే ఇంకేదో అయింది కాదు. ప్రజల గురించి తిరగబడ్డరా తిరగబడలేదా అనేది విషయం కాదు. అసలు ఏం జరిగింది అనేది గత వారం 15 దినాల నుంచి మీరు అన్నట్టుగా అక్కడ జరిగినటువంటి సంఘటన తర్వాత జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా. అక్కడ ప్రజల వద్దకు వచ్చి విచారణ చేయడానికి వచ్చినటువంటి కలెక్టర్ను, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లను వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారిని ఎంక్వైరీ అసలు ప్రజల అభిప్రాయం సేకరించడానికి వచ్చినటువంటి వాళ్ళని గ్రామానికి తీసుకొని పోయి ఆ గ్రామంలో ప్రజలను కొంతమందిని, అది ప్రజలు కాదు వాళ్ళ భూమి పోతున్నటువంటి నిర్వాసితులు కానీ ఇంకెవరు కానీ కాదు, అలా చాలా మంది వేరే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి రౌడీ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ చేసి రాజకీయంగా దీనిలో ఏదో ఒక అంత రణరంగాన్ని సృష్టించేటువంటి అక్కడ కార్యక్రమాన్ని తయారు చేసి దాంతో లబ్ధి పొందాలనుకున్నది టీఆర్ఎస్ పార్టీ. ఒకటేంటంటే రెండు వాదనలు వినిపిస్తున్నాయి. అక్కడ ఏదో జరగబోతుంది అనేసి అని పోలీసులు హెచ్చరించినా దానికి తగ్గ చర్యలు తీసుకోలేదు అధికార పార్టీ అనేది ఒకటి, కుట్రకోణం ఉంది అని చెప్తున్నప్పుడు దాని ముందే ఎందుకు పసిగట్టలేకపోయారు అనేసి బీఆర్ఎస్ వాదన ఒకటి. అంటే ప్రీ ప్లాన్డ్ గా జరిగింది అని అన్నప్పుడు, ఇంత ఎక్విప్మెంట్ ఉండి ప్రతి ఒక్క విషయాన్ని ముందుగానే ఛేదిస్తున్నప్పుడు ఈ అంశానికి సంబంధించి ఎందుకు తెలుసుకోలేకపోయారు, ఎవరిది తప్పు అని అంటే మీరేమంటారు? ఇప్పుడు తెలుసుకోలేకపోవడం అనేది కొంత అది తెలుసుకోలేకపోయినారు, దాన్ని ముందుగా ఊహించలేకపోయినారు అనేది విషయం. కానీ ఇంత దుర్మార్గంగా ఇంత దౌర్భాగ్యంగా ఒక రాజకీయ పార్టీ ప్రజలను రెచ్చగొట్టి ప్రజలను ఇబ్బందులు పాలు చేసేటువంటి విధంగా ప్రభుత్వాన్ని ఏదో అస్థిరం ఇక్కడ ఏదో మునిగిపోయింది ఈ రాష్ట్రంలో అంతా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పరిస్థితి లేదని ఒక చిన్న ఊర్లో తీసుకుపోయి 200-300 మందిని రెచ్చగొట్టి అక్కడ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేసి చివరికి కలెక్టర్ను కూడా హత్య చేసేటువంటి పరిస్థితికి ఆ పార్టీ దిగజారుతుందని ఎవరు అనుకుంటారండి? ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యం నిన్నదాకా అధికారంలో ఉన్నటువంటి పార్టీ, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం లోపల అధికారాన్ని వెలుగబెట్టినటువంటి పార్టీ ఇవాళ ఏమి దిక్కులేనటువంటి పరిస్థితులలో ఎక్కడ ఉద్యమం, ఎక్కడ ప్రజలకు కొంచెం అసమ్మతి ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం, ఎక్కడ ఎవరికి అసమ్మతి ఉంటే వాళ్ళకు ఎక్కడో ఒక జాల కొంత అసమ్మతి, కొంత ఇష్టం లేనితనము, కాకపోవడం మొదలైనటువంటి జరిగినప్పుడు ఈ ప్రభుత్వం మృత్యుంజయ్ ఒకటి ఏంటంటే చెప్పండి, సొంత నియోజకవర్గంలోనే ఇది జరగడము కాంగ్రెస్ కి దిద్దుకోరని పెద్ద తప్పిదం ఇది. ఎందుకంటే ఇప్పటికీ కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుందంటూ బీఆర్ఎస్ స్వరం వినిపిస్తున్న నేపథ్యంలోనే ముందుగా ప్లాన్ చేసుకోకుండా సొంత నియోజకవర్గంలోనే ఎదురు దెబ్బ తగలడము చూస్తున్నారు కదా. ఎక్కడో ఎందుకు సొంత నియోజకవర్గంలోనే ఎంత గలాట్ అవుతుంది అంటూ కూడా అస్త్రంగా మలుచుకునే పరిస్థితులు వచ్చాయి కదా. కాదమ్మా, మీరు సొంత నియోజకవర్గంలో సొంత నియోజకవర్గం కాబట్టి
అక్కడ ఇంత పెద్ద భారీ కుట్ర కుంభకోణానికి తెరలేపిన టీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నాను నేను. ఓకే. ఇప్పుడు అది కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఇంకెవరో ఆ పార్టీ వాళ్ళు రాజకీయంగా ఇంకేదైనా కార్యక్రమాలు చేసే తెలివి లేక అక్కడ పోయి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఒక 500-600 ఎకరాల భూసేకరణ విషయం లోపల జరిగేటువంటి ఒక ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం లోపల అక్కడ ఉన్నటువంటి అధికారులను తప్పుదారి పట్టించి అక్కడ పోయి ఇంత పెద్ద రచ్చ చేస్తారని చెప్పి ఎవడు ఊహిస్తారంటే నాకు అర్థం కాదు. ఒక రాజకీయ పార్టీ ఏం చేస్తుంది? ధర్నా చేస్తుంది, ఆందోళన చేస్తుంది, ఉద్యమం చేస్తుంది, నిరాహార దీక్షలు చేస్తారు. ప్రజాస్వామ్య పద్ధతిగా గాంధీవాదం మార్గం లోపల ఏదైనా కార్యక్రమాలు చేస్తారు. కానీ అక్కడి నుంచి కలెక్టర్ను లేకుంటే ఆఫీసర్లను అక్కడ మందిలకు తీసుకొని పోయి అక్కడ కొంతమందిని ముందే అక్కడ మోహరింపజేసి చివరకు కలెక్టర్ను హత్య చేద్దామనేటువంటి స్థాయికి తీసుకుపోతారని, అంత దిగజారి అంత దిక్కుమాలిన కార్యక్రమాలు చేస్తారని ఎవరు ఊహిస్తారండి? అక్కడ ఎవరు ఊహించారు? అది ఊహించప్పుడు అది యాదృచ్ఛికంగా అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అయిపోయింది. అది ఇవాళ మొదలుపెట్టింది మాత్రమే కాదు కదా, అది ఎప్పుడో మొదలుపెట్టిరు. అక్కడ ఒక ఫార్మాసిటీ ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నది మాత్రం వాస్తవమైనటువంటి విషయమే. అది ఇవాళ మొదలైంది కార్యక్రమమేనా? కుమారుల పరిస్థితి లోపల వీళ్ళు పార్టీల వాళ్ళు ఇట్లా చేస్తారని ఎవరు ఊహిస్తారు? అది ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ కుట్ర చేసిందా లేకపోతే కేటీఆర్ కుట్ర చేశారు అనుకుంటున్నారా? ఇప్పటికే నరేందర్ రెడ్డి పైన 3 ఛార్జ్షీట్లు నమోదైతే కోర్టు కొట్టేయడం జరిగింది. ఒకే ఇన్సిడెంట్ సంబంధించి అసలు 3 ఎట్లా ఇచ్చేస్తారు అనేది దాన్ని బీఆర్ఎస్ ఇప్పుడు అస్త్రంగా మలుచుకుంటుంది. చూస్తున్నారుగా, దొంగ కేసులు బనాయించే ప్రయత్నం చేశారు, కోర్టు ముట్టికాయలేసిందంటూ కూడా ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. దీంతో పాటుగా కాంగ్రెస్ లోని కొంతమంది సీనియర్ పెద్దలు రేవంత్ ని గద్దెదింపడానికి ఈ కుట్ర పన్నాగం అంతా జరుగుతోంది, దీనికి కేటీఆర్ వెనుకుండి నడిపిస్తున్నారు అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఏకీభవిస్తారా? నన్ను చాలా తప్పమ్మా. ఇది ఒక చిన్న సంఘటన అక్కడ జరిగినటువంటిది. ఆయన ఒక ఊరు లోపల ఒక 500-600 ఎకరాలకు సంబంధించినటువంటి భూసేకరణ విషయం లోపల ఆ స్పాట్ మీద పోయి గొడవ చేసినంత మాత్రాన ఇక ముఖ్యమంత్రి గారు దిగిపోతారు అనేటువంటి ఆలోచన చేస్తే అంత పిచ్చి ఆలోచన ఇంకెవరు చేయరు. అంత అది ఏం భ్రమ, అది ఏం ఆలోచన? అక్కడ ఏదో కుట్రకోణం చేసి మా పార్టీ చేసినా కూడా ముఖ్యమంత్రి చెప్పండి ఇప్పటికే కుర్చీ కుమ్ములాట కాంగ్రెస్ లో కొనసాగుతోంది. గతంలో బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, పదే చెప్తున్నది ఏంటి? మేము గద్దె దింపాల్సిన అవసరం లేదు, వాళ్ళలో వాళ్ళే లాక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళలో వాళ్ళే దింపడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ క్రియేట్ అవుతే ఆటోమేటిక్ గా ఒక ముసలాం స్టార్ట్ అవుతుంది అనేది ఒక యాక్షన్ ఆఫ్ ప్లాన్ అనేది వినిపిస్తుంది. నో ఇది చాలా ఇప్పుడు దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ ప్రకారంగా జరగదు. కలెక్టర్ మీద కానీ మరే అధికారుల మీద కానీ ఇంకెవరి మీద కానీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఒకవేళ పోరాటం చేయవలసి వస్తే ఇది పద్ధతి కానే కాదు. ఇది ఏంది? ఇది అక్కడ ఏదో పెద్ద గొడవ జరిగింది, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఏదో అయిపోతా ఉన్నది, లేకపోతే ఇక్కడెక్కడో చిన్న సంఘటన జరిగినంత మాత్రాన కుర్చీల కుమ్ములాట మా పార్టీలో ఉన్నది, ఇదంతా భ్రమణమ్మ, వాళ్ళ పిచ్చి ఆలోచన. నిన్నగాక ఇంకా రేపు డిసెంబర్ 9వ తారీఖు వస్తే సంవత్సరం దగ్గరికి వస్తున్నటువంటి టైం లోపల ఇప్పుడే మా కుర్చీల కుమ్ములాట అయిపోయింది, మేము ఏదో దిగవుతున్నాం, దానిలో ఏదో వాళ్ళు మద్దతు ఇస్తాను, ఇవన్నీ పిచ్చి ఆలోచనలు ఇవన్నీ. ఎక్కడో పోయి ఇప్పుడు మేము రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతా ఉన్నది చూస్తున్నాం కదా. ఇప్పుడు మేమేదో సంవత్సరం విజయోత్సవాలు మేము జరుగుతూ ఉంటే, ఇవాళ రైతు పండుగలు మేము జరుపుతూ ఉంటే, చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయని మేము చెప్పదలుస్తుంటే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? మీరే అసలు ఏ కార్యక్రమాలు అయితే 10 సంవత్సరాల నుంచి పక్కకు పెట్టి, ఏ కార్యక్రమాలు అయితే 10 సంవత్సరాల నుంచి ఏమాత్రం పట్టించుకోకుండా, ఏమాత్రం ప్రజలను పట్టించుకోకుండా చేసినటువంటి వాటన్నిటి విషయం లోపల ఇవాళ వాళ్ళే వాటన్నిటిని మీరు చేయని పనులని మేము చేసినామని చెప్పి, లేకపోతే వీళ్ళు చేయలేదని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని ఎక్కడో అలుగునూరుల కరీంనగర్ జిల్లాలో మరొక చోట్ల కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇది ప్రతి ఒక్క విషయం లోపల ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ కానీ ఇంకెవరు, కేటీఆర్ అంటే కేటీఆర్ వాళ్ళ బావ హరీష్ రావు వాళ్ళిద్దరు చేస్తున్నటువంటి కుట్ర ఏంటంటే వాళ్ళు కూడా అతి త్వర లోపల జైలుకుపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఆ జైలుకుపోయే ముందు బతుకరేని పిల్ల మంచమంత ఎగిరిసచ్చా అన్నట్టు ఇదంతా ఏదో అంగడి చేసి ఆర్భాటం చేసి ఎక్కడో చిన్నగా అల్లర్లు సృష్టించి ఇదంతా ఏదో టీ కప్పుల తుఫానులు చేసి ఇదంతా చేసి ఏదో ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరొచ్చిందనేంత ప్రమాదం ఏం లేదమ్మా. అటువంటి పిచ్చి ఆలోచనలు వాళ్ళు పెట్టుకోకమని చెప్పాలి. వాళ్ళకు అవగాహన లోపం. అది వాళ్ళు ఏదో గాలికి వచ్చినటువంటి పార్టీ కాదు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక అధినాయకత్వం ఉన్నది. అధినాయకత్వం ఒక నియమ నిబంధనలకు లోబడి అమ్మా ఎందుకు రద్దు చేశారు? ఇది మేము పోరాటం చేశాం కాబట్టే అక్కడ వాళ్ళ కుటుంబం లబ్ధి చేకూర్చడం కోసము, అల్లుడు కోసము, తమ్ముడు కోసము ఇవన్నీ తెర మీద తీసుకొస్తున్నారు కాబట్టి ప్రజలను ఉద్ధరించేది లేదు అంటూ మేము ఫైట్ చేశాము, అందుకే ప్రభుత్వం వెనక్కి తగ్గింది అంటూ బీఆర్ఎస్ ఖాతాలో ఈ విజయాన్ని వేసుకుంటున్నారు కదా వాళ్ళు. మరి కలెక్టర్ను చంపాలనుకున్నది మీరేనా? మరి నేను అడుగుతున్నా,
ఓకే. దీని కొరకు కలెక్టర్ను కూడా హత్య చేయాలని చెప్పి నికృష్టమైనటువంటి దరిద్రపు ఆలోచన చేసింది మీరేనా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ. ఓకే. అందుకే మీ మీద ఇవాళ కేసులు 3 కేసులు పెట్టిరా, 2 కేసులు పెట్టిరా. ఒకవేళ అవి పెడితే ఒక నేరం మీద అది ఇప్పుడు సిఆర్పిసిలో ఒక నేరానికి 2-3 కేసులు పెట్టడం కూడదు అనేది ఉన్నది. ఒక నేరం మీద 2-3 కేసులు పెట్టిరు కాబట్టి హైకోర్టు దాన్ని ఏదో వద్దన్నంత మాత్రాన అది మొట్టికాయలు వేసిందని ఇంకేదో కాదమ్మా. ఇవాళ దానికి చాలా ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి, దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి. కేసు 1 అయినా 2 అయినా 3 అయినా ఆ కేసు యొక్క జిస్ట్ అది, దాని లోపల ఉన్నటువంటి నేరము, ఆ నేరానికి సంబంధించినటువంటి వ్యక్తులు, దాని వెనుక ఎవరు దీనికి ప్రోత్సహించారు, దీని వెనుక ఏమి ఉన్నది, ఎన్ని పైసలు ఖర్చు అయినా సరే, ఎంత పోయినా సరే ఇవాళ ఒక హత్య జరగాలి, ఇక్కడ ఒక ఆందోళన, ఇక్కడ ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగి తీరాలనేటువంటి కుట్ర కేటీఆర్ స్థాయి లోపల నుంచి ఇక్కడ దాకా జరిగింది అని చెప్పి అలా అంతమంది దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉన్నాయమ్మా. ఇప్పుడు ఇంకా 4 రోజులు ఓపిక పట్టమని చెప్పండి, 4 రోజులు ఓపిక పట్టి అంత తెలిసిపోతుంది. ఎక్కడ వచ్చిన గ్రామం లోపల చిన్న సంఘటన జరిగితే ఇక ముఖ్యమంత్రి కుర్చీకే ఎసరస్తుందని చెప్పి మాట్లాడుకుంటే అంత పిచ్చి మాలోకం అని చెప్పి వాళ్ళు అంత భ్రమలలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. గిరిజనుల పైన ప్రభుత్వము దాష్టికానికి వెళ్తుందంటూ జాతీయ కమిషన్ దృష్టికి కూడా కేటీఆర్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఇన్వాల్వ్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళే చేస్తే ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? చూడమ్మా, భారతీయ జనతా పార్టీతో కలిసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అస్థిరత్వం చేయాలనేటువంటి ఒక ప్రయోగం జరుగుతూ ఉన్నది. అందులో వాళ్ళు సఫలం కారు. ఎందుకంటే మా పార్టీ ఏదో గాలికి పుట్టినటువంటి పార్టీ కాదమ్మా. ఇదేదో కేసీఆర్ ఇంట్లో కూర్చుండి ఆయన కొడుకు కేటీఆర్ వాళ్ళ భావన అనుకుంటే నడిచేటువంటి పార్టీ కాదు. మా పార్టీ గత 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక పార్టీ. దానికి ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి, ఒక విధానం ఉంటుంది, దీనికి ఒక నాయకత్వం ఉంటుంది. ఆ నాయకత్వము సూచనల మేరకు, సలహాల మేరకు మాత్రమే ఈ పార్టీ నడుస్తుంది తప్ప కేటీఆర్ అనుకుంటున్నావు, కేసీఆర్ అనుకుంటున్నావు కాదు. కాకపోతే దీన్ని ఇప్పుడు ఈ 10 నెలల లోపల, 1 సంవత్సరం లోపలనే ఓర్చుకోలేనటువంటి ఈ 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి పార్టీ నాయకత్వం ఇవాళ బీజేపీతో కలిసి ఇవాళ చేస్తా ఉన్నారు. ఈ నేషనల్ ఈ సంస్థలు ఇవన్నీ ఏవైతే విచారణకు జరుగుతున్నాయో ఇవన్నీ బీజేపీకి సంబంధం లేకుండా, బీజేపీ నాయకత్వానికి సంబంధం లేకుండా, వాళ్ళ సూచనలకు వాళ్ళ సలహాల మేరకు కాకుండా వాటంతటవే వ్యక్తిగతంగా వచ్చి ఇవన్నీ ఎంక్వైరీలు చేస్తున్నాయి. అక్కడి నుంచి అవన్నీ సెంట్రల్ ఏజెన్సీస్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎవరు చేస్తారు, ఎవరు వద్దంటారు. అంటే దీనివల్ల స్పష్టంగా ఏం తెలుస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ దిగిపోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతోనే అంట కాకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏదో అస్థిరం చేస్తామని అనుకుంటారు. ఉడుకునీళ్ళు పోసి ఇండ్లు కాలబెట్టేటువంటి కార్యక్రమం జరగదు. ఎంత ఉడుకునీళ్ళు పోసినా ఇండ్లు కాలయి. కాబట్టి ఉడుకునీళ్ళే వీళ్ళు చేసే ఇప్పుడు ఒకవేళ ఏమవ్వదు, ఖచ్చితంగా ప్రభుత్వము ఫార్మాసిటీ తీసుకురావడానికి అక్కడ ఒక కారణాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకెళ్తున్నప్పుడు ఎందుకు ఇప్పుడు నోటిఫికేషన్ రద్దు చేసుకోవడం జరిగింది? ఇప్పుడు ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అనేసి కాంగ్రెస్ ఎందుకు స్వరం మార్చింది అనేది ప్రశ్న. తప్పేముందమ్మా, ఇవాళ అక్కడ ఒక ఫార్మాసిటీ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రభుత్వం అనుకున్నది, నో డౌట్. దాని మీద ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ కొరకు అక్కడికి పోయినరు. అంతవరకు అది తప్పేం కాదు. ప్రజలు ఏం అభిప్రాయం ఇచ్చారు అనేది తెలియకుండానే వీళ్ళు తొందరపడి అక్కడ ఆందోళన మొదలుపెట్టి రౌడీలను, గుండాలను, మన ప్రజా వ్యతిరేక శక్తులను అక్కడ మోహరింపజేసి ఈ పార్టీ అక్కడ కలెక్టర్ గారి మీద దాడి మొదలైనటువంటి కార్యక్రమాలు చేసినారు. ఆ తర్వాత ఇప్పుడు మరి అక్కడ ప్రజలకు ఇది ఇష్టం లేదు అని అనుకున్న తర్వాత మరి అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడం లోపల తప్పేమున్నది? ప్రజలకు ఇది ఇష్టం లేదని తెలిసింది. కాకపోతే ఒకవేళ ఆ విచారణ జరిగితే కూడా వీళ్ళు దిక్కుమాలిన కార్యక్రమాలు చేపట్టి ఈ దాడి జరపకపోతే కూడా అక్కడ అభిప్రాయం వచ్చుకోవచ్చు. అటువంటి అభిప్రాయం వచ్చిన తర్వాత ప్రభుత్వం తప్పకుండా ఇదే నిర్ణయం ఆనాడే తీసుకుంటుండే కావచ్చు. మీరు ప్రజలను సరి అయిన రీతి లోపల అభిప్రాయాలు చెప్పేటువంటి అవకాశం ఇవ్వకుండా అక్కడ ఆయన కలెక్టర్ను ఊర్లోకి తీసుకొని పోయి అక్కడ కొంతమందిని పెట్టి ఆయన మీద దాడి చేయించేటువంటి కార్యక్రమం చేసింది. కాబట్టి వాళ్ళు ఇదంతా టర్న్ అయింది, ఇంత ఆలస్యం అయిపోయింది. తప్పేముందమ్మా, ప్రజలకు ఇష్టం లేనటువంటి ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు అదొక చిన్న విషయం. ఇదో రాష్ట్రానికి సంబంధించినటువంటి విధానపరమైన నిర్ణయం కాదు. అక్కడ కొన్ని కుటుంబాలకు, ఒక గ్రామానికి కొంతమంది భూజన్మాలకు సంబంధించినటువంటి విషయం లోపల ఇది ఆ ఫార్మాసిటీ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఆ ఫార్మాసిటీ విషయం లోపల వేరే ఇంకొక మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అనుకుంటున్నది. సో వాట్ ఈజ్ రాంగ్?
దీనికి మేము పోరాటం చేసిన ఏం పోరాటం చేసిన మీరు దిక్కుమాల పోరాటం మీరు గుండాలను రౌడీలను తీసుకొని పోయి అన్సోషల్ ఎలిమెంట్లను దించి కలెక్టర్ను చంపాలని ఒక 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 ప్రయత్నం ఒక ఇష్యూని క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేసింది ఇవాళ. దానివల్ల దెబ్బతిన్నది వాళ్ళ యొక్క కుట్ర కుయుక్తి. ఇవాళ వాళ్ళకి ఏమున్నది, వాళ్ళ ఆలోచన విధానం ఏందనేది ఈ భారతదేశం లోపల ఈ ప్రపంచానికి ఈ తెలంగాణ ప్రజలకు తెలియజేసిండ్రు ఇవాళ వాళ్ళ ఆలోచన విధానాన్ని. రాజకీయ పరంగా చేయాలి కానీ ఇటువంటి దిక్కుమాల పనులు చేస్తారమ్మా వాళ్ళు. ఓకే మృత్యుంజయ్ గారు ఒక సెకండ్ లైన్ లో ఉండండి. మనతో ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించి హైదరాబాద్ పార్లమెంట్ కంటెస్టెంట్ అభ్యర్థి శ్రీనివాస్ గారు కూడా లైవ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. మరి మీరు అన్నదానికి సంబంధించి ఆయన ఎంతవరకు ఏకీభవిస్తారో చూద్దాము. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఇప్పుడు లగచర్ల ఘటనకు సంబంధించి క్రెడిట్ మీ ఖాతాలో వేసుకుంటున్నారు, మరి దాడి కూడా మీరే చేయించారని మృత్యుంజయ్ గారు అడుగుతున్నారు. అంటే వారి నోటి మాటలు కూడా కేటీఆర్ గారు అనిపించారు అంత. ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకుంది ఎవరు? ముఖ్యమంత్రి గారు. దాని నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు? ముఖ్యమంత్రి గారు. ఇవాళ దాన్ని ఆడ ఫార్మా పెడతా అన్నది ఎవరు? ముఖ్యమంత్రి గారు. మరి దాన్ని ఫార్మాన్ కాదు ఇది బిజినెస్ కారిడార్ అంటున్నది ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు కాదు, ఆకులు కూడా పట్టుకుంటలేరు వాళ్ళు, ఇంకా తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు. విషయం ఏంటి అని అంటే ఇలాంటి దుర్దుడుక చర్యలు ప్రభుత్వానికి కొత్తేం కాదండి. అన్ని విషయాలల్లో ఈ దుర్దుడుకు చర్య కొనసాగుతూనే ఉంది. కానీ వారు ఎక్కడ కానీ ప్రభుత్వం అనేది ఒక నిబద్ధతతోని ఏదన్నా పని తలపెడితేనేమో దానికి ఒక చర్చతోని అది మొదలవుతుంది. కానీ చర్చ లేకుండా ఏదో జనాలకు లోపల మనం ఏదైనా గ్రాఫ్ పెంచుకోవాలి, ఏదో 2-3 హామీలు ఇవ్వాలి, ఆ హామీలతోని మళ్ళీ కాంగ్రెస్ గ్రాఫ్ పెరగాలి అన్న ఆలోచనతోని దుడుదుడుకు చర్యగా ఇది మేము భావించవలసిన అవసరం ఉంది. అదే కనుక ఒక కమిట్మెంట్తో చేస్తే ఏముంటుంది, ముందు ఆఫీసర్లను పిలిపించుకొని అక్కడ వీలైనటువంటి ప్రదేశాన్ని ఫ్లెక్సిబిలిటీ ఉందా, ఫిజిబిలిటీ ఉందా, ఇవన్నీ చూసి అడిగేస్తారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏది ఆ స్పీచ్లో కూడా ఎక్కడైనా ఆయన మాట్లాడుతుంటే వీళ్ళ గవర్నమెంట్ లో కూడా వచ్చింది కాదు కదా, మీ గవర్నమెంట్ నుంచి కంటిన్యూ అవుతున్నదే కదా ఏది ఫార్మాసిటీకి సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ అప్పుడు కూడా మీ గవర్నమెంట్ నుంచి లేదు స్టార్ట్ అయింది. ఇప్పుడు సేకరణ అయ్యిందా, ఇప్పుడు ఇది సేకరణ అయ్యింది అని మీరు చెప్తారు. ఇవాళ ఎన్నో పథకాలు మేము చేసిన పథకాలు ఇవాళ 1-2 కొనసాగిస్తారు, దానికి మాకు క్రెడిట్ ఇయ్యరు. నేనేమంటున్నా, ఎప్పుడైతే డిసిషన్ మేకింగ్ అవుతుందో అది మనం లెక్కలా తీసుకోవాలి. కానీ డిసిషన్ మేక్ కాకముందు బహుశా ప్రభుత్వానికి ఇక్కడ వెసులుబాటు లేదు, ఇక్కడ ఫిజిబిలిటీ లేదు, ఇక్కడ ఉన్న వ్యక్తులకు ఇబ్బంది అవుతుంది, జనాలకు ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచనతో వెనకడిగే వేసిర్రేమో ఆ రోజు ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు కానివ్వండి, మా కేటీఆర్ గారు కానివ్వండి. ఇవాళ నేను ఒక్కటి అడుగుతున్నాను మీకు, మీ ద్వారా అన్న ఎవరో అక్కడ మాట్లాడుతున్నాం, ముత్తుంజన్న మనకు తెలుసు, ఎందుకనంటే ఆయన చాలా సీనియర్ లీడరు. నేను ఎందుకు చెప్పవలసి వస్తుంది అని అంటే, ఇట్లా అసలు ప్రభుత్వం అనేది అభివృద్ధి మీద దృష్టి పెడతలేదండి, ప్రతిపక్షాల మీదనే దృష్టి పెడుతుంది. జరుపుకుంటామా అని సార్ మృత్యుంజయ్ గారు అంటారు. అభివృద్ధి మీద దృష్టి పెట్టందే సంవత్సరంలో ఇప్పుడు చేసిన దానికి సంబంధించి విజయోత్సవాలు జరుపుకుంటామా, ఏం చేస్తాము అనేది కనిపించట్లేదని మృత్యుంజయ్ గారు. ఇప్పుడు హైప్ క్రియేట్ చేసుకోవాలి, దాన్ని డెవలప్ చేసుకోవాలి, ఆ వాదనను పెంచుకోవాలి, ఆ అభిప్రాయాన్ని పెంచుకోవాలి, మనుషులలో ఒకటి అవును అభివృద్ధి జరుగుతుందన్న ఒక టాక్ రావాలి అన్న దాడులు చేస్తున్నారా ఆయన అంటున్నారు. నేను అది పెంచుకోవాలి. పెంచుకుంటే నిర్ధారణ అక్కడ నీకు విషయం కనబడాలి కదా, దానికి మనం నిర్ధారణ కాదంటారా? నరేందర్ ఇన్సిడెంట్ లో ఉన్న బాధ అక్కడ అసలు ఏ సంబంధం లేని ఒక వ్యక్తికి అన్నిసార్లు కాల్ చేయడం కావచ్చు, ఆ ప్రెమిసెస్ లో వీళ్ళ హవానే నడిచింది, వీళ్ళ వెనుకుని నడిపించారు, కలెక్టర్ దగ్గరికి ఆ మనిషి వెళ్ళడం కానీ అక్కడ సంబంధం లేని వ్యక్తి కేటీఆర్ అంటే మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తిని అక్కడ దించారు, ఇది కుట్రకోణం, దీంతో బీజేపీ కూడా కలగలిపి చేసిందని మృత్యుంజయ్ గారు అంటున్నారు. ఊహాగానాలకు తావు లేదండి, ఊహాగానాలు నిర్ధారణ కావాలి. కానీ ఏదన్నా విషయం బయటికి వచ్చి మాట్లాడితే నోటిఫికేషన్ ఇచ్చిండ్రా, ఇచ్చిండ్రా అయిపోయింది, మళ్ళీ తర్వాత దాని మీద అక్వైర్ చేసిర్రా అయిపోయింది, దాంట్లో ఫార్మాసిటీ కడతా అన్నారా అయిపోయింది, ఇప్పుడు విరమించుకునే దానికి ఏంది? మృత్యుంజయ్ గారు అదే చెప్తాను. ఇప్పుడు ప్రజలు ఒకవేళ ఇష్టపడనప్పుడు దాన్ని విరమించుకోవడంలో తప్పేముంది అంటున్నాను నేను. అయితే అది మీరు లొలిపెట్టి కలెక్టర్ తప్పుతా అంటేనే విరమించుకున్నామంటే ఆ క్రెడిట్ మీరు తీసుకోరు.
నేనేమంటున్నా మేము చంపి ఆ పని అంటే ఇప్పుడు మృత్యుంజయ గారు ఒక క్వశ్చన్ ఏంటంటే ఒకటి చెప్తున్నా ఒక్క నిమిషం మృత్యుంజయ గారు, ఒకటి చెప్తున్నా నేను దాన్ని నేను విరమించుకున్న దానికి తప్పు పడతలేను. నేను విరమించుకున్న దుడుదుడుక చర్యలు చేసి ప్రజలకు మీరు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి లేని ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ దగ్గర స్పష్టత లేదు, మీరు ఒక మంచి అవగాహన లేదు, మీ దగ్గర ఒక మంచి సమిష్టి అయిన ఒక ఆలోచన లేదు. మీరు కేవలం ఒక వ్యక్తి, ఇప్పుడు ఇది ఒక వ్యక్తి ఆలోచన ఉంటేనే ఇంత ఈ రకంగా దాన్ని మన బ్యాక్ సీట్ వెళ్ళిపోతుంది, దీన్ని టేక్ ఓవర్ వెనకకి తీసేసుకున్నారు. అది సమిష్టి కృషి అయితే తీసుకోరు కదా. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి ఆయన స్వీయ నిర్ణయం కాబట్టి ఇదంతా తప్పిదం జరిగిందనా? అమ్మా 100కి 100 పాళ్ళు. ఏదైనా వ్యక్తి నిర్ణయం అనేది అది గట్టిగా నిల్చోదు, సమిష్టి నిర్ణయమే గట్టిగా నిర్మాణం అవుతుంది. ఇది పెద్ద దీనికి ఈక్వేషన్ అవసరం లేదు. కానీ దీనికి ఇది సాధారణంగా మనం చూస్తుంటాం కదా, 10 మందిని కూడా కట్టుకొని ఒక నిర్ణయం అనేది ఒక్కరితో పోల్చుకుంటే అది చాలా గొప్పది. దాన్ని ఇవాళ ఇవన్నీ నిర్ణయాలు అట్లనే అవుతున్నాయట్టు మేము భావించడం. తర్వాత ప్రతిపక్షాలను వదిలేసేయండి, ముత్తంజయ గారు పోయి జనాల మధ్యలో ఉండండి, అడగండి, మీకు అర్థం అవుతుంది ఇవాళ ఏమున్నది. క్లియర్ కట్ కదమ్మా ఇది. ఎన్ని రోజు ఇప్పుడు నేను 10 సంవత్సరాల పరిపాలన ఒక 1.5% తోని మేము అధికారంలోకి రాలే. మీరు ఈ 10 సంవత్సరాల మేము అధికారం ఏదైతే మేము 1.5% మేము ప్రజల విశ్వాసం ఏదైతే కోల్పోయినామో మీరు 10 మాసాలలో కోల్పోయినరు. మీరు ఆ నమ్మకం అనేది 10 మాసాలలో కోల్పోయినరు. బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చి ఇంత తొందరగా గ్రాఫ్ పడిపోయింది లేదు. ఇలా గ్రాఫ్ పడిపోయింది అన్న విషయము మీరు అనుకుంటే అయిపోయారా? అదే అంటున్నా, గ్రాఫ్ పడిపోయిందని మీరు ఎట్లా డిసైడ్ చేస్తున్నారు? అదే మేము ప్రజలలో ఉండమా అమ్మ? మేమేమైనా మ్యాథమెటిక్స్ లేకపోతే మేమైనా కోచింగ్ సెంటర్లకు పోయిన వాళ్ళమా? తెలుసంటే ఆయనకు కూడా తెలియదా? ఇక గుండె మీద చేసుకొని చెప్పానండి ముత్తంజయ్ గారి ప్రజలు ఏమనుకుంటారు, మెచ్చుకుంటారా? అరే ఆ 10 సంవత్సరాలు బాగుండే కదా, ఈ 10 నెలల్లో నరకం కదా అని అంటున్నారు. కాదు, ఎప్పుడో నెలకు 2 సార్లు 4 సార్లు తప్ప హైదరాబాద్ లో రాము. తర్వాత రెండోది మేము ఇవాళ చెప్తా ఉన్నాం, 1 సంవత్సర కాలము ఇంకా పూర్తి అవుతుంది, ఇంకొక వారం దినాలల్లా మేము అధికారానికి వచ్చిన తర్వాత ఇవాళ మేము విజయోత్సవ సభలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి లోపల గ్రామాలలో మేము చేసినటువంటి ప్రభుత్వం చేసుకుంటే హలో ముఖ్యమంత్రి గారు అక్కడ ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఏమి అభివృద్ధి జరిగిందనేది మీరు వినండి. ఇవాళ లగచర్ల అనే ఒక ఇష్యూ ఎగ్జాంపుల్ అండి. లగచర్లలో మేము తర్వాత రెండోది, అది ఒకవేళ అదే ముఖ్యమంత్రి గారు తన నియోజకవర్గంలో జరిగేటువంటి కార్యక్రమంలో ఆ ఒక చిన్న పీస్ లో ఆ ఒక చిన్న పార్ట్ లోపల అక్కడ ప్రజలకు ఇష్టం లేదని చెప్పి ఆయన వాపస్ తీసుకోవడం కూడా ఆయన ధైర్యంగా తీసుకున్నటువంటి నిర్ణయం. అది మేమేదో గొడవ చేసి మేము అక్కడ దుర్మార్గులను తీసుకుపోయి యాంటీ సోషల్ ఎలిమెంట్లను పెట్టి ఆఫీసర్లను కొట్టి మేము వాపస్ తీసుకుంటున్నామనే క్రెడిట్ మీరు తీసుకొని పర్వాలేదు, మీరు అదంతా చేస్తేనే ఇది అయింది అని అంటే. బీఆర్ఎస్ ఏమంటుందంటే ఇన్ని రోజులైనా వాస్తవాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేకపోతోంది, కుట్రకోణం దాగున్నప్పుడు దీనికి సంబంధించి సాక్ష్యాధారాలని ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు, అక్కడే తెలియట్లేదా, తప్పు మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అని అంటూ గట్టిగానే బీఆర్ఎస్ వాదిస్తుంది కదా. అది కమిషన్ ఏమన్నాడు అమ్మా, దీనికి ఒక కమిషన్ ఇస్తే తెలిసిపోతుంది కదా మృత్యుంజయ్ గారు. అమ్మ కమిషన్ ఇప్పుడు ఇది ఒక క్రైమ్, ఈ క్రైమ్ మీద సార్ ఇప్పుడు ఇది ఒక నేరము, ఈ నేరానికి సంబంధించి కేసులు రిజిస్టర్ అయ్యాయి, దీని మీద ఎంక్వైరీ జరుగుతా ఉంది, కాల్ లిస్ట్ తీసుకున్నారు, 460 కాల్ లెవెల్ చేసారు, 30 కాల్ లెవెల్ చేసారు, 20 కాల్ లెవెల్ చేసారు. దీనికి సంబంధించి ఎవరెవరు దీని వెనుక పనిచేస్తున్నారు అనేది మొత్తం హిస్టరీ జాగ్రఫీ అంతా తెలిసిపోయింది. అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి అక్కడేదో సెన్సిటైజ్ చేసి దీంట్లో ఏదో లబ్ధి పొందుదాం అనేటువంటి ఆలోచన చేసింది తప్ప దాంతో కరెక్ట్ కాదమ్మా. ఇవాళ ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా చేసినటువంటి పనులు ఇవాళ 10 సంవత్సరాలలో కోకొల్లు కేసులు వేసి కాలయాపన చేయడం కన్నా
క్లారిటీ కావాలి ఏంటంటే కాదు, ఇది ప్రత్యేక కమిషన్ వేస్తే క్లియర్ గా తెలిసిపోతుంది కదా, ఈ కాలయాపన అవసరం ఉండదు కదా. ప్రత్యేక కమిషన్ వేస్తే నిజాలు అనేది బయటకు వస్తే బీఆర్ఎస్ తప్పు చేసిందా, నిజంగానే దీని వెనుక కుట్రకోణం దాగుందా, ఇందాక మీరు అన్నట్టు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఇంప్లిమెంట్ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. చూడమ్మా, ఇదేం పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టుల వాళ్ళు 1,50,000 కోట్ల రూపాయలు వేసినంత కుంభకోణం కాదు. ఒక చిన్న ఇన్సిడెంట్ ను చాలా పెద్దగా ఇప్పుడు కాళేశ్వరం మీద కమిషన్ వేసిన నడుస్తా ఉన్నది కదా. ఇవాళ ఎన్నెన్ని అనేకమైనటువంటి తప్పుల మీద ఇవాళ కోటాను కోట్ల రూపాయలు రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థ ప్రభావితం చేయగలిగినటువంటి నడుపుతున్నది. ఇది ఒక క్రైమ్. ఈ క్రైమ్ లో దుర్మార్గుడు కూడా వాళ్ళు పట్టుకుంటారు. ఒక క్రైమ్ జరిగితే దానికి ప్రతి క్రైమ్ కు ప్రతి నేరానికి కమిషన్ ఇస్తారా? నడుస్తా ఉన్నది. దానికి ఆన్సర్లు ఇచ్చుకొని 10 సంవత్సరాల కాలంలో ఇవాళ మేము చెప్తా ఉన్నాం. కాళేశ్వరం జరిగిన తర్వాత 1,00,000 ఎకరాలు రాలేదు, దాని మీద మేము కమిషన్ ఇస్తున్నాం. ఆఫీసర్లు అందరూ అక్కడ ఏమేమి చెప్పుకుంటున్నారో వాటిని విని ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోమనండి టీఆర్ఎస్ నాయకులను. మాట్లాడితే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒక్క సెకండ్. వాళ్ళ మీద చార్జ్ షీట్ పెడతారు, కేసు పెడతారు, బొక్కలు వస్తారు. ఒక్క సెకండ్. ఇప్పుడు మీ ప్రభుత్వం మొత్తము ఒకే దాన్ని ఆ జైలు చుట్టే తిరుగుతుంది, ఆ వాతావరణం చుట్టే తిరుగుతుంది. ఎప్పుడైనా మైండ్ గేమ్ ఆడుకుంటూనే ఇప్పటి వరకు 10 మాసాలు కాలయాపన చేసిండ్రు. ఇవాళ మీరే ఏదో ఏంది విజయోత్సవం పెట్టుకుంటారు. దేనికి విజయోత్సవం అన్నది ప్రజలకు మీరు స్పష్టత ఇవ్వాలి. రెండోది, మీరు కమిషన్ ఎందుకు వేస్తామని అన్నారు. మరి ఇంతకుముందు కమిషన్లు వేసినప్పుడు ఆ చైర్మనే కోర్టే మొట్టికాయలు వేసి కమిషన్ ముందు ఏది దుడుదుడు జరిగి అయినది కూడా ఎట్లా అని అంటే ముందే కమిషన్లో కేసీఆర్ పాత్ర ఉందని చెప్తే ఆయనను మార్చుకున్నది కోర్టు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మొత్తం 10 నెలల్లో చూడండి ఎక్కడైనా స్టెబిలైజ్ వర్క్ అవుతుందా? కాదు. ఎందుకు కాదు అనంటే ముఖ్యమంత్రి గారు నేను ఆయన యొక్క స్పీచ్ ప్రతి దగ్గర వింటుంటాము. ఆయన ఏంది అని అంటే ఇన్స్టెంట్ స్పీకర్. ఆయన ఆడికేని ఆ ఉన్న ప్రజలలో ఎట్లా చప్పట్లు కొట్టిపించుకోవాలి, ఎట్లా జిందాబాద్ అనిపించుకోవాలి, ఇదే ఉన్నది. ఆయన ఆలోచన చేసిండు. ఆ ఫ్లోలో చెప్తుంటాడు, అన్నీ వస్తుంటాయి. ఆ ఫ్లోలకు కూడా తెలిసిపోయింది ఏంటి అంటే ఎంతసేపు అన్నా కానీ కేసీఆర్ని తిడితే కేటీఆర్ని తిడితే చప్పట్లు బాగా వస్తాయి, మనకు మంచి ఫాలోయింగ్ పెరుగుతుంది అన్నది ఆయన. ఇవాళ నేను ఒకటి చెప్తున్నామా, ఈ ప్రభుత్వం యొక్క సమయం ప్రభుత్వం యొక్క సమయం చాలా విలువైనది అన్న ఒప్పుకోవాలి. ముఖ్యమంత్రి అనేవారు చాలా బాధ్యతాయుతమైనటువంటి మనిషి. ఆయనకి ఎంతో ఆయన ఆలోచనలను ప్రజలు సంక్షేమ పరంగా గౌరవించవలసిన అవసరం కూడా ఉంటుంది. అలాంటి నిర్ణయాలు నీటి మీద బుడగల్లాగా అయితే ఎట్లా అవుతుంది అన్నది మా ఆలోచన. నేను ఇప్పటికీ చెప్తున్నాను, మీరు ముత్తంజయ్య గారు గత ముఖ్యమంత్రులు వెంబడి అందరి వెంబడి ఉన్నారు. ఆయన నేను ఏమంటున్నా, ఏ ముఖ్యమంత్రి అయినా లాస్ట్ 6 నెలల ముందు రాజకీయాలు మాట్లాడతారు. నువ్వు చంద్రబాబుని తీసుకో, రాజశేఖర రెడ్డిని తీసుకో, ఎవరైనా దేశంలో ముఖ్యమంత్రులంతా మొదటి రోజు నుంచే రాజకీయాలు మాట్లాడతారా? అధికారం వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాన్ని తిడుతుంటారా? కేటీఆర్ని కేసీఆర్ గిదే తిడుతుంటారా? మేము చూడలే. మీరు ఖజానా ఖాళీ చేశారు, ఇప్పుడు ఏమి ఇద్దామన్నా ఇవ్వకుండా చేసినప్పుడు అది గుర్తు చేస్తున్నారనే కదా వాళ్ళు అంటుంది. ఖాళీ అయ్యింది, ఇంటికి తీసుకుపోయినరని అన్నారు, కమిషన్ వేసిర్రు కదా, నిజ నిర్ధారణ అవుతుంది కదా. మరి మీరు అందులో ఉన్నదని వచ్చిండ్రు, లేదు దాన్ని నింపండి, దాని వనరులను మీరు సమకూర్చుకోండి, ప్రతిపక్షాన్ని కూడా భాగస్వామ్యం చేయండి, ప్రతిపక్షం దగ్గరికి కూడా రాండి, సలహాలు తీసుకోండి, ఈ రాష్ట్రాన్ని నడిపేయండి. 10 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణను ఇవాళ కేసీఆర్ గారు బాబు గారు తెచ్చిన తెలంగాణను మీరు అనుభవిస్తున్నారు. ఓకే, ఆ కుర్చీ మీకు వచ్చింది, మీకు అది చాలా మిరాకిల్ అని మేము అనుకుంటున్నాం. కాదు, ఇది మిరాకిల్ కాదు. మేము అనుకుంటున్నాం అన్నా, నేను ప్రజలను మేము అనుకున్నాం. సరే, అది కాదు అన్నప్పుడు ఆ మెరిట్ మీద మీరు పని చేయండి, ప్రజలలో విశ్వాసం పొందండి.
10 సంవత్సరాలు అధికారంలో ఉంటే 1% తేడాతో అధికారం కోల్పోయినాం. ఇదే 10 మాసాల అధికారంలో ఉన్న వాళ్ళు మొత్తం 100% ఇవాళ ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోయినరు. ఇవాళ నేను ఏం చెప్పాలో చెప్పండి. మృత్యుంజయ్ గారు, ఇప్పుడు మా మిత్రుడు చాలా మంచిగా చెప్పిండు. శ్రీనివాస్ గారు, ఎవరు? శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ యాదవ్. శ్రీనివాస్ యాదవ్ జీ మా పాత మిత్రుడే కదా. ఇందాక ఆయన ఇంట్రడక్షన్ చేసుకున్నప్పుడు అదే చెప్పారండి. అదే నేనేమంటున్నా, సరే ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో చేసినంత అభివృద్ధి మేము 10 నెలల లోపల అంతకంటే ఇంకా బాగా చెడగొట్టడం అనేటువంటి మాట చెప్తే, ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఆయన మాట్లాడితే కేటీఆర్ని తిడితే కేసీఆర్ని తిడితే ప్రజలు చప్పట్లు కొడుతున్నారు అంటే మరి మన ప్రజలు చప్పట్లు కొడుతున్నారు ఆనందపడుతున్నారు అంటే మరి కేసీఆర్ను కేటీఆర్ని తిడితే ప్రజలు చప్పట్లు కొడతారని అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన తిరిగితే ఆందోళన శ్రీనివాస్, నేను ఒక మాట చెప్తాను. మేము ఇవాళ చాలా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధించినామని చెప్తా ఉన్నాం. మేమేం చేయలేదు. మీరు ఏమంటున్నారంటే 10 మాసాల కాలంలో 1 ఇయర్ కాలంలో వీళ్ళంతా ప్రజా యొక్క మద్దతు కోల్పోయినారు, వీళ్ళు తర్వాత రెండోది విశ్వాసాన్ని కోల్పోయిన అనడానికి ఉత్సాహం మీరు మాట్లాడితే అయిపోతుందంటే నాకు అర్థం కాదు. ఇవాళ ఎక్కడ రేపు పంచాయతీరాజ్ ఎలక్షన్లు ఉన్నాయి, రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, రేపు పంచాయతీరాజ్ ఎలక్షన్లు, రేపు పొద్దునట్టు జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు మొదలైనటువంటి ఎలక్షన్లు అన్ని వచ్చేతున్నది. ఆ ఎలక్షన్లలో మీ సత్తా ఏందో తెలుస్తుంది కదా, మా సత్తా ఏందో తెలుస్తుంది కదా. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారా, మిమ్మల్ని ఆదరిస్తారా? ఒకవేళ మేము ఏడాది లోపల మీరు 10 సంవత్సరాలు నాశనం చేసి రాష్ట్రాన్ని మాకు అధికారం ఇచ్చిర్రు, ఒకవేళ మేము ఈ రాష్ట్రం మంచి చేసిన మీ 10 నెలల్లో ఏడాదిలా అని అనుకుంటేనే మేము మద్దతు కోల్పోయినా మీరు అనగానే అవుతుందండి. గ్రామాలలో పోయి ఏం చేసినామని ఏం సాధించడం 10 సంవత్సరాల. ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణను తీసుకొని వచ్చి నేనే తెలంగాణ తెచ్చినా అని చెప్పి ఇవాళ నిన్న ఉపవాసం చేసిన దినం అని చెప్పి దీన్ని ఏదో దీక్షా దివస్ అని చెప్పి ప్రకటించుకొని దాన్ని అందరు ప్రకారంగా దీక్ష చేసిండు, చచ్చిపోయాడు, తలకాయ పెట్టిండని చెప్పుకోవడానికి ఇవన్నీ చేసుకోవడానికి మీరు ఏదో పెద్ద కార్యక్రమాలు పెట్టుకొని జనాల మళ్ళా మీరు పాత మర్చిపోకుండా ఉండేటువంటి ప్రయత్నం మీరు చేసుకుంటున్నారు. చేసింది ఏమి లేదు అసలు తెలంగాణ కొరకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే దాన్ని తీసుకొచ్చి 10 సంవత్సరాలు కుటుంబ సభ్యులు తిన్నదని చెప్పి వాళ్ళ ప్రజలందరూ ఆరోపణలు చేస్తా ఉన్నారు. సైకిళ్ళు చెప్పులు లేనటువంటి వాళ్ళందరూ ఇవాళ ఫామ్ హౌజులు, బిజినెస్లు, కోట్ల రూపాయల వ్యాపారాలు, ఇవాళ ఎవరెవరి టర్న్ ఓవర్ ఎంతున్నది ఏం కథ లెక్కలు తీస్తే చక్కెరచ్ కింద పడేంత పంచాయతీలు ఉన్నాయి. 10 ఏళ్ల కింద అధికారానికి రాకముందు ఏముండే 14 మనకి ఇప్పుడు లగచర్ల రాజకీయం కాబట్టి ప్రజలకు తెలియండి. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క నాయకుడు ఏ ప్రకారంగా వాళ్ళ చరిత్ర ఉండే, ఏ ప్రకారంగా ఉండే. ఉత్తానే పారాచూట్లలో దిగినట్టు దిగి ఇవాళ రాజకీయాలకు వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఫామ్ హౌజులు, ఎక్కడ పడితే అక్కడ కోట్ల రూపాయలు, ఎక్కడ పడితే అక్కడ కుంభకోణాలు, ఎక్కడ పడితే అక్కడ దోపిడీలు. ఒక రిక్రూట్మెంట్ లేదు, ఒక వ్యవస్థ లేదు, ఒక వ్యవసాయ భూములను అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమం లేదు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఇవాళ మీకు ఇవాళ మా ప్రభుత్వం ఇవాళ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళు అప్పచెప్పిపోతే. అయినా కూడా ఒక మంచి నియంత్రణతోని, ఒక క్రమశిక్షణతో వాళ్ళ ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకుంటూ రైతులకు లాభమైంది ఈ సంవత్సరంలో. మీరు ఇంత ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు, ప్రతిదీ ఇంత ప్లాన్ చేసుకుంటున్నప్పుడు లగచర్ల ఇన్సిడెంట్ విషయానికి సంబంధించి మరి ఎక్కడ మిస్ఫైర్ అయిందని అనుకుంటున్నారు? ఎవరు నన్ను అడుగుతున్నా వాళ్ళనా? నన్నే అడుగుతున్నారు. ఒక నిమిషం మనం యాదవ్, లగిచర్ల ఇన్సిడెంట్ మిస్ఫైర్ అయింది టిఆర్ఎస్ పార్టీ అమ్మా. లగిచర్ల ఇన్సిడెంట్ లో మిస్ఫైర్ అయింది కేటీఆర్, లగిచర్ల ఇన్సిడెంట్ లో మిస్ఫైర్ అయింది కేసీఆర్. ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన దాని వెనుక ఉన్నటువంటి చరిత్ర గింత పెద్దగా అవుతుందని వాళ్ళు కూడా అనుకోలేదు. మా పేరు లేకుండా అనుకున్నారు, కానీ వాళ్ళు బయటకు వచ్చారు. ఓకే, ఒక్క సెకండ్ శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ది కేటీఆర్ది వాళ్ళు మిస్ఫైర్ అయిపోయారు, రాబోయే రోజుల్లో తెలుస్తుంది, తేలుస్తామంటారు అంటున్నారు. మరి మీ దృష్టిలో ఏంటి లగచర్ల ఇన్సిడెంట్ సంబంధించి?
ఇది ఏం చెప్తాం మా ప్రజలకు అంత తేటతెల్లం అయ్యింది కదా దాని మీద కేసు ప్రజలకు అర్థం కాలేదా నీకు విరమించుకున్న దాంతో బట్టే తెలిసిపోయింది కదా మీరు అక్కడ ఏం చేద్దామని వచ్చిండ్రు ఇప్పుడు ఏం చేసిండ్రు ఎందుకు విరమించుకున్నారు ఎందుకు వెనుకడు చేసిండ్రు ఎందుకు ఇంత మీరు ఓటమిని అంగీకరించారు అన్నది ప్రజలకు తెలిసిపోయింది కదా అక్కడ ఎన్నెన్ని మీరు కల్పితమైన మీరు కథలు అల్లిండ్రు మీరు అక్కడ ఉండే బీఆర్ఎస్ వాళ్ళే జయించిండ్రు అని అనవసరంగా ఇప్పుడు కూడా అంటున్నా కదా నేను ఇప్పుడు కూడా మళ్ళీ ఎందుకు చేంజ్ చేసుకున్నాను అంటున్నా నేను మరి అయితే మా ఒత్తిడి చేంజ్ అయిందా అయితే ప్రజలకు మేలైతే కదా వెనుక ఉండి నడిపించారు ప్రచ్ఛన్నంగా ప్రత్యక్షంగా అని చెప్పి మేము ఆరోపణ చేస్తా ఉంటే లే అన్న నువ్వు సూటిగా చెప్పు మా ఒత్తిడి చేంజ్ అయిందా ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేంజ్ అయిందా ఒకసారి చెప్పు మేము ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మాకు కావాల్సింది అయ్యింది సరిపోయింది సొంత సరే ఏదైతే మీరు వేసుకుంటారా ప్రజల సంక్షేమం గురించి అంటే మీరు వేసుకున్నా ఇబ్బంది లేదు ఇది ఆ ధైర్యం కూడా కావాలండి ఇవాళ ఏ ధైర్యం అన్నా ఏంది గవర్నమెంట్ నడిపించే తీరా అన్నా ఇది చెప్పి మార్చలే ఆ ప్రజలకు ఇష్టం లేదు కాబట్టి ఆ ల్యాండ్ తీసుకోవడం పారిశ్రామిక ఉమ్మడి కారిడార్ ను ఏర్పాటు చేయడానికి ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మొదలు పెట్టిర్రు దానిలో తప్పేంది తర్వాత రెండోది అసలు ఈ ప్రతిపాదన చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ లా ఈ ల్యాండ్ అక్విజిషన్ చేయాలని అనుకున్నది టీఆర్ఎస్ గవర్నమెంట్ లా కాకపోతే దాన్ని కంటిన్యూ చేసింది రేవంత్ రెడ్డి గారు ఇవాళ దాన్ని సునాయాసంగా ఒకవేళ ప్రజలకు ఇష్టం లేదు అని అనుకున్నప్పుడు ప్రజల అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత కావాలనుకుంటే దాన్ని రద్దు చేసుకుంటారు కావచ్చు ఉత్తగా అక్కడ ఇరికి అల్లవై రాను వస్తా కాకుండా చేస్తా అని అల్లవై ఏదో లుల్లి చేసి ఇది ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ కనుక ఇక్కడ అంగడంగడి చేద్దామని చెప్పిపోయి కలెక్టర్ను చంపేటువంటి దిక్కుమాలిన కార్యక్రమాన్ని ఎవడనే చేస్తారంటే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నాడు ఆఫీసర్లను చంపమని చెప్పి ప్రజల ఆగ్రహానికి ఎంతో మంది దేశంలో నాయకులు బలైనరు రాజకీయాలు మొదటి నాయకులు బలైనరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు బలైనరు ఐఏఎస్ బలైనరు ఐపీఎస్ బలైనరు ప్రజా ఆగ్రహం అట్లా ఉంటది అనేక మంది ముఖ్యమంత్రులు మీరు ఓడిపోయిన తెల్లారి నుంచి మీరు ఇవాళ రాజకీయాలు చేస్తున్నారు కదా ఇతర బాబుమరుదులు కూర్చుని అంగడంగడి చేసుకుంటూ ఓరుకుంటూ చేసుకుంటూ పాప మా పెద్ద మనిషి ముసలాయన ఇంట్లో నుంచి యువతలకు రాకుండా చేసారు కదా నువ్వు బయటకు వస్తే మంచిది కాదు అసెంబ్లీలో మాట్లాడితే స్పీకర్ నొక్కేస్తామని ఆయన అసెంబ్లీ కూడా రాణిస్తలేరు కదా ఇవన్నీ రాజకీయాలు మీరు కదా చెప్పేది వినట్లేదు మీరు ఏకపక్షంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు శ్రీనివాస్ గారు మీకు అడుగుతున్నారు మీరు దాన్ని వినట్లేదు ఏందో విషయానికి సంబంధించిన మాటలు మాట్లాడాలి ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు ఎందుకు వస్తలేరంటే దాని గురించి ఒక సపరేట్ చర్చ పెడితే నేను వారు గంటల తరబడి మాట్లాడతాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు విషయం ఏంటి అని అంటే బామర్దులు రాజకీయం చేస్తున్నారు అని అంటే రాజకీయం చేస్తున్నకే రాజకీయ నాయకులు అయినరు ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు ప్రజల యొక్క విశ్వాసం కొరకు ప్రజల యొక్క సంక్షేమం కొరకు రాజకీయాలే చేస్తున్నారు కదా రాజకీయాలు మీరు అవకాశాలు మీరు ఇస్తున్నారండి అటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు నోరే పెడపడే ఇదేం విచిత్రం ఇప్పుడు ఇక్కడ వినండి మీరు సబ్జెక్టుది మనము దేనికి మనం కన్ఫైన్ అయితే దాంతో మాట్లాడాలి ఇప్పుడు సబ్జెక్ట్ ఏమున్నది ఇక్కడ దాని గురించే మాట్లాడదాం లేదు కేసీఆర్ గారు బయటకు వస్తలేరా అంటే ఇప్పుడు అంటారు సార్ వస్తారు అన్నట్టు వస్తారు కదా సార్ ప్రజల సంక్షేమం కాదు బీఆర్ఎస్ ఒత్తిడి వల్లే కాంగ్రెస్ గవర్నమెంట్ వెనక్కి తగ్గింది అంతేనా అంతే ఎట్లా అనుకున్నాం మేమే ఇగో మా ఒత్తిడా ఇప్పుడు ఆయన ఏమంటుండో అన్న ఎవరు ఒత్తిడి వల్ల ఎన్కమ్ చేసినాం అని అంటే ప్రజా శ్రేయస్సు గురించి వెనుకండి ఓకే డన్ ఇది అయిపోయింది ఇంకెందుకే మాకు కావాల్సింది అదే కదమ్మా ఏముంటది అలా మాకేముంటది అధికారం మీద ఉంది తప్పు జరుగుతుంది అని చెప్పినాము ఇప్పుడు బీజేపీ తోటి కలిసి బీఆర్ఎస్ ముందుకెళ్తోంది లోపాయికారు ఒప్పందం జరిగింది కుట్ర వెనుక అదే ఉంది కాబట్టి జాతీయ కమిషన్లు అటు ఇటు అంటూ చేయి కలుపుకొని ముందుకెళ్తున్నారు అంటూ మృత్యుంజయ్ గారు అంటున్నారు
ఇప్పుడు బయట కూడా అదే ఎప్పుడైనా మొన్న మహారాష్ట్ర ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓడిపోతే ఇక్కడ బీఆర్ఎస్ సంబరాలు చేసుకుంది, దీన్ని బట్టి తెలియట్లేదా అంటూ కూడా ఇంకొక చిచ్చు రాజేశారు. ఏం తెలిసింది మీకు? నాకు చూస్తే చెప్పండి, ఏం మీ ప్రశ్న ఏంది? బీజేపీ బీఆర్ఎస్ కలిసే పనిచేస్తున్నాయి, లగచర్ల ఇన్సిడెంట్ వెనక ఇవి రెండే ఉన్నాయనేసి మృత్యుంజయ గారు అది నేనే ఉదాహరణ. నేను కూడా అపోలో ఉండే బీజేపీ కలిసి అన్నది మీరన్నారు. కొద్దిగా ఇంకా వెసులుబాటాన్ని ఇచ్చిండు. ఒక ఛానల్ ఉన్నది, అది ఆర్టీవీ ఛానల్, అది విలీనం అయ్యింది అని చెప్పిండు ఆయన. విలీనం అయ్యిందంటే నాలాంటి వాళ్ళు బలైపోయారు. ఎందుకు అనంటే ఇవాళ కొన్ని వాళ్ళకి తెలియదు ఈ ఛానళ్ళు ఎట్లుంటాయి అంటే వేరేల మీద ఎట్లాంటి ప్రభావం పడుతుందో. మేము పొద్దున్న లేస్తే బీజేపీ వాళ్ళతో కొట్లాడతాం, ఈ ఛానళ్ళల్లో మేము విలీనమైంది అని ఒక పొల్యూటెడ్ చేసి ప్రజలను మా ప్రజలను కాదు నాయకులనే ఎట్లా అంటే ఒక తికమక చేసే పని చేసారు. ఇవాళ అరే నేను ఒక్కటే మాట చెప్తా, అంటే ఇప్పుడు 5 మాసాలు జైల్లో ఎవరు పెట్టిర్రు? అక్రమంగా కవితక్కను జైల్లో పెట్టిన వాళ్ళు బీజేపీ వాళ్ళే కదా. ఇంకా అంటే మేము జైల్లో కూడా ఉంటాం, వాళ్ళతో దోస్తానం కూడా చేస్తామా? ఏందండి ఇది? ఏం మాటకి ఏదైనా పొంతన ఉండాలి కదా. లేదు, ఇది మేము కూడా ఏమంటున్నామంటే మేము ఒకటే చెప్తున్నాం అన్న, నీకు నేను ఖచ్చితంగా ఈ మాట చెప్తా, మా పోరాటం అంతా బీజేపీ మీద, మీతోని పోరాటం లేదే, మీ దాంట్లో మీకే చాలు. నాకు పోరాటం అంతా బీజేపీ మీద. మీకు మిమ్మల్ని రామరామి దగ్గరికి మీరు ముఖ్యమంత్రి ఏదన్నా అంటారమ్మా, ఇది బొక్కలేని నాలుగే ఏదన్నా అంటారు. నేనేమంటున్నా అంటే నేను గతంలో ఇక్కడ వినండి, నేను ఎన్ఎస్సిఐ నుంచి ఎమర్జ్ అయినా విద్యార్థి నేను ఆ కాంగ్రెస్ పార్టీ గురించి నేను చెప్పండి, ఆ కాంగ్రెస్ పార్టీ గురించి నాకు తెలియంది కాదు. అందులో యాంటీ ఇన్కంబెన్సీ వాళ్ళు సృష్టించుకుంటారు. మా పోరాటం అంతా బీజేపీ మీదనే. మా పోరాటం బీజేపీ రాకుండా చేయడానికి ఇద్దరు కలిసి పోరాటం చేయడానికి రెడీ అయితే ఏంది వాళ్ళది ఉనికి ఏందో వాళ్ళు తెలియదు. వాళ్ళ అధికారం అమ్మ, వాళ్ళు సంక్షేమాలు చేయమండి, రాజకీయాలు మాట్లాడకమనండి. నేనేమంటున్నా, మేమున్నాం ప్రతిపక్షంలా, మాకు బీజేపీతోనే పోరాటం. పొద్దున్న లేస్తే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసింది ఈ బీజేపీ పార్టీయే. లేకపోతే ఇప్పటికీ కౌంట్ చేయట్లేదా ఎవరు? మీరు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ తప్పులు చేస్తాం కౌంటర్ చేస్తాం. ఆ తప్పు చేసి ఆడ కౌంటర్ చేస్తాం. ఇప్పుడు అది ఏమంటారు, మీరు అన్నారా ఆయన అన్నారు నాకు తెలియదు, కానీ విలీనం ఇద్దరు కలిసి చేస్తారు అంటే కలిసి ఎందుకు చేస్తామమ్మా? మా పొద్దున్న లేస్తే నేను గోషామాయిలు నిల్చుంటా, ఇక్కడ వినండి, పొద్దున్న లేస్తే రాజా సింగ్ తో కొట్లాడతా. నేను ఇమీడియట్ గా దీనికి సంబంధించి కమిషన్ ఇమీడియట్ గా రావడము, అక్కడ గిరిజనులకు జరిపోతుందంటూ ఇమీడియట్ గా వచ్చి వాళ్ళ తరపున వాయిస్ వినిపించడము ఆగమేఘాల మీద జరిపోయింది కాబట్టి వాళ్ళు ఆరోపిస్తున్నాం అనేసి. అమ్మా ఒక్క మాట మీరు దయచేసి వినండి, ఇవాళ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నటువంటి పార్టీ, అధికారం కోల్పోవచ్చు, ఒక్క 1.5% కోల్పోయినాం. ఇది కూడా గెలిపే అని నేను భావిస్తున్నా. ఎటువంటి మా బీఆర్ఎస్కి ఎటువంటి డోకా లేదు, ఎవరితోని విలీనం కాము, ఎవరితోని కలిసి పోరాటం. మా ఇండివిజువాలిటీ మాకు ఉన్నది. మాకు ఒక గొప్ప నాయకుడు, దేశంలో గర్వించేదగ్గ కేసీఆర్ గారు ఉన్నారు, ఒక డైనమిక్ లీడర్షిప్ కేటీఆర్ గారిది ఉంది. వీళ్ళిద్దరు చాలు 2 కండ్ల లెక్క మేము చూసుకొని ముందుకు పోవడానికి. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంత డిస్టర్బెన్సు, ఎంత కన్ఫ్యూజను గవర్నమెంట్లా, ఎంత అంత అరే నాకైతే నేను ఎప్పుడు చూసినా ఆవేశంగానే మాట్లాడతాడమ్మా ముఖ్యమంత్రి. అరే ఒక నవ్వు లేదు, ఒకటి ఏమి లేదు. ఎప్పుడు చూస్తే ఎవరైనా కొడతా, ఎవరైనా చేస్తా, ఎవరైనా చంపుతా అన్నట్టే ఉంటారు. అది ఇప్పుడు నేను ఆ భాష అంటే మళ్ళీ మాకంటారు. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి ఆయన ఒక మాట మంచిగా అన్నారు, ఎవరికి నేను ఇష్టమున్నా లేకున్నా ఈ పదవిలో వచ్చినా నీకు గౌరవిస్తాం. అట్ ద సేమ్ టైం ప్రతిసారి నువ్వు చిల్డ్రన్స్ డేకి పోయి నువ్వు మాట్లాడుతూ కేసీఆర్ గురించి మాట్లాడితే పిల్లలకి ఏం మెసేజ్ ఇచ్చినట్టు? నేను పసిపిల్లలు ఏదో ఏదో వాళ్ళ టీచర్లు వాళ్ళ టీచర్లు దొరకబోతారు, బాబు ఇవాళ నడుగురి స్కూల్కి అని మనకు ఒక పెద్ద నాయకుని చూపెడతా అంటారు. ఆడబోతే వాళ్ళ కొట్లాటలు పంచాయతీలు వింటున్నారు పిల్లలు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యిండ్రు, అన్ని అంటారు కదా నొసలు మీద ఉంటే ఎవరైనా అవుతారు, ఆయనకు అయ్యిండు. మంచి అధికారం, నేను ఒక్క నిమిషం, ఆయన అధికారం నడిపిమనండి, అభివృద్ధి చేయమనండి. ఊకే కేసీఆర్ కేటీఆర్ అనకండి. మీరు అసలు ఇక్కడ చూడనే చూడద్దు.
ఒకటి ఏంటంటే మృత్యుంజయ ఫస్ట్ మీరు స్టార్ట్ చేసే ముందు మా పోరాటము మరి బీజేపీతోనే అంటున్నారు, కాంగ్రెస్ ని మేము అసలు కౌంట్ చేయమనేసి అని అంటున్నారు, అసలు కౌంట్ చేసే సిచ్యువేషన్ లో ఒక్క నిమిషం ఒక్క పాయింట్ ఆయన వారు ఏమన్నారు అన్న, ఒక్క నిమిషం ఈయనే ఏమంటాడు, నిన్నేదో చేసుకున్నారు సంబరం చేసుకున్నారు అని అంటారు. ఖచ్చితంగా చేసుకునే పరిస్థితి దీక్షా దివస్ అంటే ఏంది, రాబోయే తరాలకు స్ఫూర్తిని నింపే కార్యక్రమం అది. ఒక 70 సంవత్సరాల నాయకుడు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తెలంగాణ మాకు రప్పించడానికి కారకుడు అయిందంటే ఆ దీక్షా దివస్ ఎంత గొప్పది. ఆ దీక్షా దివస్ ఈ భూమి ఈ నేల ఆ నింగి ఉన్నంత వరకు గుర్తించుకోవాలి, ఆ స్పిరిట్ రావాలి. ఇవాళ మేము ఆ రోజు తెలంగాణ గురించి దీక్షా దివస్, ఇవాళ ఆ దీక్షా దివస్ నుంచి స్ఫూర్తి తీసుకొని ఈ ప్రజా వ్యతిరేకం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు మేము దీక్షలు చేయవలసిన అవసరం ఉన్నది. గత 2 పర్యాయాలు దీక్షా దివస్ ని ఇంత ఘనంగా చేయకుండా కేవలం ఇప్పుడు రాజకీయాలకు మాత్రమే దీక్షా దివస్ ను వాడుకున్నారు. అట్లా కాదమ్మా, ఇలా ప్రతిపక్షంలో ఉన్నాడు ఇలా ఇక్కడ ఒక్క నిమిషం ఇలా అన్న ఒక్క నిమిషమే ఇప్పుడు పాయింట్ పోతుంది, నేను మళ్ళీ చెప్తా నీకు ఇంటా. అమ్మా నువ్వేమన్నావు ఇప్పుడు ఇంతకుముందు చేయనాను అమ్మ, ఏదైనా సందర్భం ఉంటుంది. ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, మా నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ కార్యకర్తలల్లా నాయకులల్లా ఒక విశ్వాసం నింపాలి, ఒక కరేజెస్ నింపాలి. మన దీక్ష అంటే అది స్మరించుకోవాలి, తద్వారా మేము కూడా స్ఫూర్తి చెందాలి. ఇప్పుడు అది అవసరము, ఎందుకంటే ఇక్కడ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని ఢీకొనాలని అంటే మళ్ళీ ఆ స్ఫూర్తిని నింపుకోవాలన్నదే దీక్షా దివస్ ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం. నాకు ఆ దీక్ష గురించి ఇప్పుడు నేను మాట్లాడాలని అనుకుంటే పాపం రోషయ్య గారు బతికి లేరు. నిమ్స్ హాస్పిటల్లో పోయి రోషయ్య గారు ఆ దీక్ష విషయం లోపల కేసీఆర్ గారి దీక్షకు ఏ విధంగా సహకారం చేశారు ముఖ్యమంత్రిగా అవన్నీ చెప్తే ఇప్పుడు బాగుండదు. తెలంగాణ వాదులుగా ఏదో ఆయన చేసింది అదంతా అయిపోయింది. ఇదంతా చేసిన తర్వాత అది వచ్చింది ఎట్లా అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మర్చిపోయి సోనియా గాంధీ గారు ఈ ప్రజలకు ఇచ్చినటువంటి కోరిక నెరవేరుస్తా, రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా ప్రజల అభిప్రాయం మేరకు నేను తెలంగాణ ఇస్తా అని చెప్పి ఆమె అని 2 రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలను పొడగొట్టుకుంటే వచ్చినటువంటి రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు కుటుంబ సభ్యులు అంతేవాసులు ఇవాళ వాళ్ళందరూ కలిసి పోగులు పాళ్ళు వేసుకొని పంచుకొని తిన్నరు అనేటువంటి మాట ఇవాళ జగమెరిగిన సత్యం అండి. తెలంగాణ ఎట్లా వచ్చింది, దీక్ష ఎట్లయింది, అన్న నాయకుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ గారి ద్వారానే అని చెప్పిండా లేదా? లేదు ఇల్లే అంటే నేను వాట్సాప్ లో పంపిస్తాను. నాకు ఎవరి వల్ల తెలంగాణ వచ్చిందని ఎవరు చెప్పిన మాట నేను ఇప్పుడు నీ వాట్సాప్ కు పంపిస్తా, నువ్వు ఇంటావా? నాకు నేను కేటీఆర్ చెప్పింది అనలే, కేటీఆర్ చెప్పింది పంపిస్తలేను, వేరే నాయకులు చెప్పింది పంపిస్తలేను, రేవంత్ రెడ్డి గారు చెప్పారు అది పంపిస్తా. ఒక్కసారి ఒక్కొక్క నాయకుని ఆస్తులు 2014కు 14 మధ్యన 14కి 24 మధ్య ఒక ఆస్తుల లెక్క తీసుకో. తెలంగాణ లాభపడ్డదా? తెలంగాణ నాయకులు మీరు చెప్పినటువంటి ఇప్పుడు 2 పేర్లున్న నాయకులు లాభపడ్డారా? ఒకసారి లెక్కలు తీ. ఇవాళ 100,000 ఎకరాల భూములు ఎక్కడి? అరే దానికి కమిషన్ వేసుకోరాదే, దానికి రాదు, ఎవరు అంటారు జైల్ కాంటాక్ట్. మీరు అమ్మ ఇవాళ అన్ని వీళ్ళ ఇప్పుడు ఇవాళ ఎట్లా వచ్చింది తెలంగాణలో ఇవాళ ఇన్ని కోట్లు? ఈ దండవాడ ఫామ్ ఎక్కడిది, లేకపోతే ఇంకో ఫామ్ ఎక్కడిది? ఇవన్నీ ఫామ్ హౌస్ అవతల చెప్పండి. మీరు ఎట్లా ఓవరాల్ గా టైం అయిపోతుంది, కంక్లూజన్ చెప్పేసేయండి. ఇప్పుడు నేనేం చెప్తున్నంటే తెలంగాణ ప్రజల రక్తాన్ని చెమటను తెలంగాణ కవులు, తెలంగాణ రచయితలు, తెలంగాణ మేధావులు, తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు మొదలైనటువంటి సబ్బండ వర్ణాల యొక్క శ్రమను దోపిడీ చేసింది 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వము. ఇవాళ తెలంగాణ అనేటువంటి పదాన్ని కూడా వినడానికి ఇష్టం లేకుండా చేసుకున్నారు వాళ్ళు. తెలంగాణ అనంటే వీళ్ళంతా నాయన కబడతారన్న భయానికి అసలు నిజంగా కూడా ఇప్పుడు ఆ ఉద్యమం ఇప్పుడు టీఆర్ఎస్ అనేది తెలంగాణ లేదు. ఇవాళ తెలంగాణ అస్తిత్వం తెలంగాణ వచ్చేసింది, ఇంకా టీఆర్ఎస్ అనే పదం లేదు. ఇవాళ బారస తెలంగాణ టీఆర్ఎస్ అనే తెలంగాణ అనే పదం చంపేసుకున్నారు వాళ్ళే కావాలని.
ఇవాళ భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. తెలంగాణ వచ్చి పోయి మహారాష్ట్ర మనిషి పుట్టినాక అది కాదు, మనిషి పుట్టినాక జన్మదిన సందర్భం చేసుకోవద్దా? మీ నైతికత లేనటువంటి పార్టీ ఇది. అందుకొరకే తెలంగాణను తీసేసుకున్నారల్లా. ఇంకేం మాట్లాడతారు తెలంగాణ? ఇవాళ కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ మీకు గానీ అసలు ఏం ఎజెండా ఉన్నది? ఎజెండానే లేదు. ఇక తెలంగాణ వచ్చేసి తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే నేను అక్కడ లగచర్ల ఇష్యూలో ఇవాళ టిఆర్ఎస్ ఉన్నారంతా ఇప్పుడు పాపం ఆయన ఫామ్ ఇవాళ చూస్తున్నాను, 40-50 ఏళ్ళ కాంగ్రెస్ లో చూస్తున్నా ఫామ్ లా కుప్పకూలిపోయింది. ఇప్పుడు ఇవాళ వాళ్ళ అనవసరంగా అలా ఇన్వాల్వ్ అయ్యి ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తుల వీళ్ళు అనేటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి నికృష్టమైనటువంటి రాజకీయాలకు పాల్పడే వ్యక్తులు టిఆర్ఎస్ నాయకులని ఒక రుజువు చేస్తున్నారు వాళ్ళు. ప్రజలను గుర్తించి ఇవాళ దాన్ని విడ్రా చేసుకొని ఇవాళ కొత్త కార్యక్రమం తీసుకుంటే తప్పేం లేదని చెప్తాం. మీరు ఏదైతే డిబేట్ పెట్టిర్రో దాని గురించి స్పష్టత నా వైపు నుంచి నేను చెప్పడం ఏంటి అంటే, బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి నేను ఇది స్వాగతిస్తున్నా. ఒకటి రద్దు చేసిండ్రు, ఒకటి దాని వెనుక ఎన్నో అపోహలు ఉన్నాయి, వాళ్ళకు ఉన్నాయి, మాకైతే లేవు. అపోహల మీద కూడా ఏదైనా కమిషన్ ఇస్తే కమిషన్ ఇవ్వండి. మూడోది ఏంటి అని అంటే, ఇలాంటి చర్యలు ఇంకా భవిష్యత్తులో తీసుకోకండి, మంచి ఆలోచించండి, సమిష్టి నిర్ణయాలు తీసుకోండి, ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు చేయకండి, సంక్షేమం వైపు పోండి, ప్రతిపక్షాలను పక్కన మీరు మా వైపు చూడకండి, అభివృద్ధి వైపు చూడండి. కేసీఆర్ గుబులు ఆ భయాన్ని ఇంకా మీరు గుండెల్లో పెట్టుకోకండి, మంచి స్వేచ్ఛగా మీరు పరిపాలించండి. కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరు అన్నట్టు రాజకీయాలు ఖచ్చితంగా చేస్తారు. ఎప్పుడైతే ప్రజల హక్కులు కాలరాలితే, ఎప్పుడైతే ప్రజా విశ్వాసం మీరు పోయే సందర్భంలో మీకు ఒక సూచికగా ఇస్తున్నట్టు మీరు తీసుకోండి. కానీ ఇది మిమ్మల్ని ప్రతి దగ్గర మేము ఆటంకిస్తున్నాము, మేము అడ్డుకుంటున్నామని భావనలు వెళ్ళకండి. ప్రజా సంక్షేమాన్ని గుర్తించండి. మొన్న కూడా మేము చూసినాం కదా హైడ్రా విషయంలో, మేము మీకు మంచి సూచనలు ఇచ్చినారు, మంచిగా చేసిండ్రు. ఇప్పుడు కూడా ఈ సూచనలు మీరు ఇగోకు పోకండి. ఎందుకంటే పరిపాలన లోపల మీరు మాతో పొరపాటు అయిందంటే అక్కడికే సమాప్తం. కానీ ఇది మేము ఎన్నెన్నో తిప్పితే వేస్ట్. ఇది నేను ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో మీరు రాజకీయాలు చేయకుండా మంచిగా పరిపాలించండి, ప్రజలకు సంక్షేమం చేయండి అని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ మృత్యుంజయ్ గారు, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. చూస్తున్నారు కదా, ఖచ్చితంగా లగచర్ల ఇన్సిడెంట్కి సంబంధించి మీరు ఏ కమిషన్ వేసినా ఎక్కడి దాకా వెళ్ళినా సిద్ధమంటూ బీఆర్ఎస్ అంటుంది. ప్రజల సంక్షేమం కోసం వెనక్కి తగ్గాను తప్పితే రాజకీయాలకు కాదు అంటూ కాంగ్రెస్ అంటుంది. మరి కంక్లూజన్ మరి రాబోయే రోజుల్లో ఇది ఎటువైపు టర్న్ అవుతుందో తెలిమే చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ News 360.